హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. యాంకర్ రవి ఆడియో లీక్ అయిన విషయం మనందరికి తెలిసింది. వానర సేవ సంఘం నుండి కేశవరెడ్డి అనే వ్యక్తి యాంకర్ రవికి కాల్ చేసి హిందూ దేవుళ్ళ పైన కించపరిచినట్టు స్క్రిప్ట్ చేశారు. మీరు అనుకుంటా ఆ వాదన అయితే విన్నాము. అసలు కేశవరెడ్డి యాంకర్ రవికి కాల్ ఎందుకు చేశాడు, అసలు వాళ్ళ వాదన ఏంటి? ఫోన్ కాల్లో మనం కేశవరెడ్డిని అయితే మన లైవ్లో ఉన్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో కేశవరెడ్డి గారు. హలో 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 ఆ, హలో చెప్పండి. కేశవరెడ్డి గారు, తెలుగు 360 నుండి కాల్ చేశాము. ఓకే ఓకే, అవైలబుల్ ఉన్నారు కదా? ఒక 5 minutes మాట్లాడాలి మీతోనే. ఓకే ఇప్పుడు లైవ్ లో ఉన్నారా అండి? అవునవునవును. చెప్పండి. కేశవరెడ్డి గారు, మీరు యాంకర్ రవి గారికి కాల్ చేసి ఏదైతే ఆ ఆడియో లీక్ అయింది కదా, అసలు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఏం లేదండి, వాళ్ళు ఇప్పుడు నందీశ్వర్ మన గుడికి వెళ్ళినప్పుడు మనకు నంది మహారాజుని అంటే ఆ చెవులో నుంచి మన శివుని చూస్తాం. అవును. కానీ ఇతను ఏం చేశాడంటే, ఇప్పుడు అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి ఏదైతే వ్యంగ్యంగా చేశాడో కావాలని చేసింది కదా ఇతను. ఆ విషయంలోనే కదా అతన్ని మనం ప్రశ్నించింది. అంటే అయితే చెప్పండి చెప్పండి. చెప్పండి. సో మేము హిందూ సమాజాన్ని ప్రతిసారి ఈ రకంగా మీరు కించపరుస్తూ వీళ్ళు అవమానపరుస్తున్నారండి. సో ఈ విషయంలో మనం గట్టిగా అడగడం జరిగింది. ఆయన ఏ రకంగా సమాధానం చెప్పిండో మీరు కూడా చూశారు. వారు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పమంటే కూడా వాళ్ళకి ఎందుకంటే ఏదో చిన్న చూపుగా కనిపిస్తుంది అనమాట. ఇప్పటిదాకా కూడా ఈ హిందూ సమాజమే వాళ్ళ షోలు చూసి కానీ వాళ్ళను ఎంకరేజ్ చేసారు కనుకనే ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. అది గుర్తించుకోవాలి ఫస్ట్. వాళ్ళు తప్పకుండా వారికి బుద్ధి చెప్తాం. ఈ తెలంగాణ సమాజం తెలంగాణలో వాళ్ళని తిరగనీయం. రవి అనుకుంటుండేమో ఆయన ఏదో నేను తప్పించుకున్నాని. చట్టపరంగా తప్పకుండా ఆయనను న్యాయస్థానం బోన్లో నించోబెట్టి శిక్ష ఏ రకంగా శిక్షించాలో తప్పకుండా శిక్షిస్తాం. అంటే వాళ్ళు రీక్రియేషన్ చేశాము, ఏదైతే చిరంజీవి మూవీని మేము మళ్ళీ ఒక స్క్రిప్ట్ లెక్క చేసాము, అందులో తప్పేం కనబడతా ఉంది మీకు, అది గతంలో కూడా సినిమా వచ్చింది అన్నట్టు కూడా వాదనలు వినిపిస్తా ఉన్నాయి కదా. అంటే మీరు ఇప్పుడు నేను ఏమంటున్నాను, గతంలో సినిమా గురించి మాకు తెలియదు. అప్పట్లో సోషల్ మీడియా గానీ ఈ అవేర్నెస్ గానీ జనాలలో లేదు, రైట్? ఇప్పుడు మాకు ఏమైతుందో మా కార్యకర్తలు ఒకరు ఆ వీడియో చూసి మాకు ఆ క్లిప్ పంపించారు, ఈ రకంగా జరుగుతుందని చెప్పి. దాని తర్వాత మేము చూసిన తర్వాత మేము అతనితో మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే ఆ క్లిప్ మీద సారీ కూడా చెప్పినట్టున్నారు కదా యాంకర్ రవి గారు. సారీ చెప్పలే అండి, నేను ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటా అంటున్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు అంటే, ఎంత నీచమైన స్క్రిప్ట్స్ చేస్తారంటే కనీసం ఫ్యామిలీతో కూర్చొని కూడా ఈ స్క్రిప్ట్ చూడలేం మనం వీళ్ళతోటి. వీళ్ళ స్క్రిప్ట్స్ వీళ్ళు అనుకుంటారు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పి. ఏదో 4 లైకులు 4 షోలు చూడగానే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసిందని వీళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు. తప్పకుండా ఈయో గతంలో కూడా బిత్తిరి సత్య అనే వ్యక్తి కూడా ఇలాగే భగవద్గీతను అవమానిస్తే ఆయన మీద కూడా కేసు బుక్ చేసినాం. చట్టపరంగా ఈ రోజు కూడా కొట్లాడుతున్నాం. ఈయన కూడా తగిన బుద్ధి చెప్తాం. నిన్న మా వాళ్ళు వెళ్ళిర్రు, లోకల్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా న్యాయ సలహా తీసుకొని కేసు బుక్ చేస్తామని మాకు వాగ్దానం చేశారు. ఓకే, అంటే మీరు ఏమన్నా జబర్దస్త్ లాంటి షోలను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? సమాజంలో ఎవరైతే చెడు షోలు చేస్తారో పిల్లలకు వాళ్ళు చెడు మీద ప్రభావం పడుతుంది కదా. పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా ఖరాబ్ అవుతారు కదా వీళ్ళ షోల దిక్కెళ్ళి. ఏమన్నా సోషల్ కాజ్ ఉందా అండి వీళ్ళ షోలలో? ప్రధానంగా ఇక్కడ కూడా హిందువుల గుర్తించట్లేదు. ఇక్కడ వీళ్ళే హిందువుల, వీళ్ళు ఏదైతే టాపిక్ రేవెత్తారో దాని తర్వాతనే అందరూ కూడా అరే ఇలా స్క్రిప్ట్ లో ఇలా ఉందన్న కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు లేదండి, నేను ఏమంటున్నా, గతంలో భగవద్గీతను కించపరిస్తే కూడా మేము అతని మీద బిత్తిరి సత్య మీద కేసు పెట్టినాం. ఇదే సినిమాకి ఏమంటారు సినిమా యాక్టర్ ప్లస్ ఆయన మీకు కొన్ని స్క్రిప్ట్స్ కూడా చేస్తుంటాడు. ఆయన కూడా ఏదో సమ్ షోస్ అవి ఇవి. ఇప్పుడు గతంలో సిపిఐ నాయకులు మన శివాజీ మహారాజ్ ని కూడా కించపరిస్తే వాళ్ళ మీద కూడా 9 మంది మన స్టేట్ లీడర్స్ పైన కూడా మనం కేసు బుక్ చేయడం జరిగింది, సిపిఐ లీడర్ల మీద. శంభాజీ మహారాజ్ ని ఎవరైతే కించపరిచారో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫిలింనగర్ హనుమాన్ టెంపుల్ ఎవరైతే కులగొట్టిర్రో మాజీ ఎంపీ చేవెళ్ళ రంజిత్ రెడ్డి, ఆయన మీద కూడా మేము హైకోర్టులో పిల్లేసి కూడా ఈ రోజు కూడా కొట్లాడుతున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ కూడా ఏదైతే 1148 ఎకరాలు సీతారాంపూర్ ఆలయ భూములు ఏవైతే కబ్జా చేసి ఇల్లీగల్ గా అలాట్మెంట్ చేసిరో అది కూడా మేము పిల్లేసి కొట్లాడుతున్నాం. మేము ప్రతి ఒక్కరి మీద కొట్లాడుతున్నాం అండి, ఏదో సినిమా యాక్టర్లను కాదు. హిందూ సమాజంలో ఎవరైతే కించపరుస్తారో, హిందూ సమాజాన్ని ఎవరైతే నీచనగా చూస్తారో అలా తప్పకుండా మేము బుద్ధి చెప్తాం. అది రవి కావచ్చు అండి, సుడిగాలి సుధీరే కావచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఇంకోరని ఉండని
ఆ ప్లేస్ లో ఎవరైనా ఉండదు. నేను ఏమంటున్నా పెద్ద స్టార్ అని ఉండదు, ఎవరైనా ఉండదు. వీళ్ళు ప్రతిసారి ఎంతసేపు ఉన్నా చిరంజీవి గారు అని అంటున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి చెప్తున్నారు కదా, దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకుంటలేరండి వీళ్ళు? అంటే అక్కడ కూడా మీ దేవుణ్ణి ఎక్కడ కూడా కించపరిచినట్టు చేయలేదు. ఎందుకు కించపరచలేదండి? అంటే అది మన గుడి అండి. ఒక మాట చెప్తున్నా, వీళ్ళు చదువుకున్నాడు కదా, వీళ్ళ తల్లిదండ్రులు వీనికి బుద్ధి నేర్పలేదు అవనికి. మహిళా దేవతలు కూడా ఉంటారు. నేను ఒక అమ్మవారి రూపాన్ని మహిళా చూసాము. దేవతలు ఉంటారు కదా, మహిళను ఆ రకంగా కించపరిచే విధంగా చూస్తారా అండి? ఇప్పుడు ఏదైనా కోరికలు ఉంటే మనం నందిని చూసి మనం శివుని చూస్తామండి, అక్కడి నుంచి చేతులు పెట్టి. ఏదైనా ఉంటే నంది చెవులో చెప్పుకుంటాం మన కోరికలు. వాడు ఎంత నీచగా మాట్లాడిందండి వాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇదే సంస్కారం నేర్పిందా, వాళ్ళ గురువులు అదే సంస్కారం నేర్పిరా వానికి? అంటే మేము ఒక అమ్మవారిని, పార్వతి అమ్మవారిని చూసాము, అందులో తప్పేముంది అన్నట్టుగా. ఏమంటే నేను ఏమంటున్నా, ఆయన ఏం చూపెట్టిండు, ఆ స్క్రిప్ట్ ఏం చేసిండు, అంతా వాంటెడ్లీ చేసిండండి. మేమే చిన్నపిల్లలం కాదు కదా. సరే అండి, ఒకటండి, మేము మా సోషల్ మీడియాలో మేము అప్డేట్ చేస్తే అది ఆ ఇష్యూ సుమారు ఒక 4.5 లక్షల మంది చూసిరండి. అది ఒక 24 hours లో. అందులో కామెంట్స్ ఒకసారి చదువుకోమని చెప్పండి. ఇప్పుడు నేను తప్పు చేసి ఉంటాను, రైట్? రాష్ట్రీయ వానరసేన తప్పు చేసింది అనుకున్నాం, రైట్? కానీ సొసైటీలో ఉన్న, సమాజంలో ఉన్న జనాలు అయితే తప్పు చెప్పారు కదా. వాళ్ళకు భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఉంది కదా. అందులో కామెంట్స్ చదవండి. ఆ కామెంట్స్ చదువుతున్నా కనీసం సిగ్గు వస్తుంది మొత్తంకి. మీరు ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తామండి. రాబోయే రోజులలో మేము కూడా సెన్సార్ బోర్డుకు లెటర్ రాస్తాం, సెన్సార్ బోర్డు వాళ్ళని కూడా కలుస్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటే ఇట్లాంటి షోలు మాత్రం మేము జరగనీయం. ఇంకా అంటే వాళ్ళు షో చేసిన దానికంటే మీరు ఏదైతే ఆడియో లీక్ అయిన దానికి ఇంకెక్కువ హిందువులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్నట్టు కూడా ఒక వాదన వస్తా ఉంది. ఇబ్బంది పడడం ఏంటండి, హిందూ సమాజానికి తెలియాలి కదా వాడు ఏం మాట్లాడిండు అనేది. ఇప్పుడు వాడు ఏం మాట్లాడిండు అనేది హిందూ సమాజం తెలియాలి. కానీ ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వాడు ఏమైనా పశ్చాత్తాపం ఉందా అండి ఆయన మాట్లాడిన దాంట్లో? మీరు చెప్పండి. అంటే సారీ చెప్తున్నాడైతే వీడియో అయితే, అంటే మీరు ఏదైతే సారీ చెప్పిండా చెప్పండి. మీరు సారీ చెప్పినా మీరు చెప్పండి. మీరు వీడియో విన్నారు కదా. అంటే సారీ చెప్పినా ఆయన ఏదో సోఫాలో కూర్చొని ఏదో స్టైల్ గా తీసి ఏదో లాస్ట్ జై శ్రీరామ్ అనాలన్నా అనొద్దా, ఇంకోసారి చెయ్యను అన్నాడు. కానీ సారీ, నన్ను క్షమించండి, ఈ సమాజం నన్ను ఇన్ని రోజులు నన్ను ఆదరించిర్రు, హిందువులు ఆదరిస్తారే నేను ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చిన, నేను ఒక 4 రూపాయలు సంపాదించుకున్నాను, నేను ఇంగిత జ్ఞానం ఉందా అవనికి? ఇట్లాంటి ఖచ్చితంగా బుద్ధి చెప్తామండి. తెలంగాణ రాష్ట్రీయ వానరసేన తప్పకుండా వానికి బుద్ధి చెప్తాం. తెలంగాణలో ఆయన ఎట్లా తిరుగుతాడో, ఏ రకంగా తిరుగుతాడో మేము కూడా చూస్తాం. చట్టానికి లోబడి ఆయన శిక్ష ఉంటది. న్యాయపరంగానే ఆయన పైన మేము పోరాటం చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్న విధానం కూడా అక్కడ బెదిరిస్తున్నట్టు అనిపించట్లేదా? అంటే మీరు కూడా చట్టంలో ఏదైతే తప్పుదో బెదిరిస్తామండి మేము. అంటే మేము మాట్లాడిన ఆడియో చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎట్లా తిరుగుతాడో చూద్దామని అన్నారు కదా. ఆయన తప్పు చేశాడు కదా. నేను చెప్పేది కాదండి, మీరు ఒకసారి మా ఫేస్బుక్ లో పోయి చూడండి, ఒక కామెంట్ చదవండి. అంటే మీరు అనకూడదు కదా అలా. అంటే ఏదైనా చట్టం పరిధిలో చూసుకోవాలి కదా. సమాజానికి తప్పు జరిగింది కనుక క్షమాపణ చెప్పమని అడిగిన ఆయన ఎంతసేపు నేను క్షమాపణ చెప్పను అంటాడు ఆయన. అది ఉందా ఆయనకు? అంత బుద్ధున్నోడు అయితే ఫోన్ ఎత్తాలిగా అండి. మీరు లైవ్ లో తీసుకోండి, నేను వస్తాను డిబేట్ కి. ఇప్పుడు లైవ్ కలపండి, మీరు కలపండి ఒకసారి, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన తప్పు చేయలే కదా, మీ ఫోన్ ఎందుకు ఎత్తట్లే అండి? మీరు ఫోన్ చేయండి ఒకసారి. అంటే ప్రధానంగా మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకెళ్తా ఉన్నారు అసలు? ఆయన సారీ చెప్పండి. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుంది. న్యాయబద్ధంగానే కొట్లాడతాం. తప్పకుండా మేము బుద్ధి చెప్తాం. అది ఎంత పెద్దోడని ఉండని. మేము న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయస్థానం ఎవరు చుట్టం కాదని మాకు నమ్మకం ఉంది, రైట్? ఓకే, అవును. ఓకే, థ్యాంక్ యూ కేశవ గారు. ఓకే, ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఏదైతే యాంకర్ రవి వివాదం ఏదైతే ఉందో ఇది తారస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది గతంలో చిరంజీవి గారు చేసిన సినిమా బావగారు బాగున్నారా సినిమాకి రీక్రియేటివ్ లెక్క వాళ్ళు సుడిగాలి సుధీర్ అండ్ యాంకర్ రవి వీళ్ళిద్దరైతే చేయడం అయితే జరిగింది. దాంట్లో కొంత హిందూ ఏదైతే నందీశ్వరుడు అక్కడ మనము కోరికలు కోరుకుంటూ తన చెవుల నుండి తన కొమ్ముల నుండి ఏదైతే చూసినప్పుడు దేవుణ్ణి చూస్తాము, మనం కోరుకొని దేవుణ్ణి చూస్తాము. కాకుండా ఇక్కడ యాంకర్ రవి ఒక అమ్మాయిలను చూసి వాళ్ళు మాట్లాడిన తీరును ఇక్కడ హిందూ సంఘాలు అయితే మండిపడతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. మరి ఈ విషయం కోర్టు దాకా కూడా వెళ్తూ ఉంది. మరి ముందు తరుణాలు ఏ విధంగా ఉండవో మనం చూడబోవాలి.